బాగోలేనప్పుడు సైలెంట్ గా ఉండడమే బెటర్. కంచుకోట అనుకునే చోట కూడా కామ్ గా ఉండిపోవడం ఇంకా బెటర్. అనవసరంగా అరిచి ఆధిపత్యాన్ని చూపించిన మరొకట చేసిన అసలుకే మోసం రావచ్చు. ఆ జిల్లాలోని కీలక నియోజకవర్గంలో ఫుల్ పరేచాల్లో ఉన్న ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తోంది. అప్పట్లో హడావుడి చేసిన నాయకులు ఇప్పుడు అసలు పత్తా లేకుండా పోయారట. ఇంతకీ ఇంతటి దీనస్థితి ఎదుర్కొంటున్న ఆ పార్టీ ఏది, ఆ నియోజకవర్గం ఏది, అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఉదయగిరిలో అంతా గప్చుప్. మేకపాటి హవా తగ్గిపోయిందా? వైసీపీ కార్యక్రమాలు ఎక్కడ? చుట్టపు చూపులా వచ్చి వెళుతున్న ఇన్ఛార్జ్. ఒకప్పుడు కాంగ్రెస్ కి, ఆ తరువాత వైసీపీకి మోస్ట్ ఫేవరెట్ సీట్ గా ఉండేది ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఈ సెగ్మెంట్ లో టీడీపీకి విజయం అనేది చాలా అరుదు. ఒకవేళ గెలిచినా చిన్న మార్జిన్ తో బయటపడటమే తప్ప ప్రభంజనాలేవీ నమోదు చేయలేదు. ఫ్యాన్ పార్టీ గెలుపు మాత్రం ప్రతిసారి మోత మోగిపోయేది. అలాంటి చోట మొన్నటి ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయిపోయింది. వైసీపీకి కంచుకోట అనుకునే చోట ప్రత్యర్థికి ఊహించని మెజారిటీ వచ్చేసింది. ఏకంగా 10,000 మెజారిటీతో విజయం సాధించారు టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్. అయితే ఇంతటి పరాభవం ఎదుర్కొన్న వైసీపీలో అంతర్మథనం జరిగిందా అంటే అస్సలు లేదనే చెప్పాలి. ఇక్కడ గతంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆ తరువాత పత్తా లేకుండా పోయారు అన్న టాక్ నడుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ జనంలో ఉన్నారా అంటే సొంత పార్టీ కార్యకర్తల నుంచి కూడా సమాధానం కరువైందనే చెప్పాలి. అసలు ఆయన ఎప్పుడొస్తున్నారో ఎప్పుడెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి. ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయం అంటేనే మేకపాటి కుటుంబం గుర్తొస్తుంది. అప్పట్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆ తరువాత ఆయన తమ్ముడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇలా వరుస పెట్టి ఇక్కడ పొలిటికల్ హవా చూపించారు. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీకి రెబల్ గా మారి టీడీపీ పంచన చేరారు. పోనీ ఆయనకేవైనా టికెట్ దక్కిందా అంటే అదీ లేదు. కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన కాకర్ల సురేష్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పోనీ టికెట్ త్యాగం చేసినందుకు గాను ఏదైనా కీలక పదవి దక్కుతుంది అనుకున్న చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికీ ఎదురుచూపులతోనే కాలాన్ని వెళ్లదీస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేయడానికి గత ఎన్నికల్లో వైసీపీ బరిలో నిలిపిన మేకపాటి మరో సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి అనూహ్యంగా ఓటమిని చవిచూశారు. ఎన్నికలన్నాక గెలుపోటములు సహజమే కాబట్టి కొన్నాళ్లకు ఓడిన నేతలు బయటకొచ్చేస్తూ ఉంటారు. కానీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాత్రం అడ్రస్ లేకుండా పోయారనే అభిప్రాయం స్థానిక రాజకీయాల్లో వినిపిస్తోంది. దీంతో మేకపాటి ఫ్యామిలీ ఇక్కడ రాజకీయంగా పట్టు తప్పిందనే చర్చ కూడా తెరపైకొస్తోంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒక ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్ ఇన్నాళ్లు కొనసాగుతూ వచ్చింది. తొలిసారి పోటీ చేసిన అభ్యర్థి ఎప్పుడు విజయం సాధించిందే లేదు. 2-3 సార్లు ప్రయత్నం చేస్తే తప్ప ఇప్పటి వరకు విజయం ఎవరికీ దక్కలేదక్కడ. అలాంటి చోట ఫస్ట్ అటెంప్ట్ లోనే గెలిచేసిన ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ ఒక కొత్త రికార్డ్ సృష్టించారని చెప్పొచ్చు. అంతేకాదు వైసీపీకి ఎదురైన ఘోర పరాభవం ఆ పార్టీ శ్రేణుల్ని షాక్ కి గురి చేసిందన్న అభిప్రాయం కూడా ఉంది. సుదీర్ఘకాలంగా ఇక్కడ రాజకీయం చేస్తున్న మేకపాటి కుటుంబంపై ఆయన విజయం సాధించడం మరొక విశేషం. పార్టీ పట్ల వ్యతిరేకతో లేక అభ్యర్థి విషయంలో అసంతృప్తో తెలియదు కానీ అనూహ్యంగా టీడీపీకి భారీ మెజారిటీనే దక్కింది. ఇది వైసీపీ శ్రేణులకు మింగుడు పడని విషయంగా ఉంది. ప్రభుత్వం మారి ఏడాదిన్నర దాటింది కాబట్టి నెల్లూరు జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఇన్ఛార్జీలు యాక్టివ్ అవుతున్నారు. ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ఉదయగిరిలో మాత్రం అలాంటి కార్యక్రమాలు కనిపించట్లేదు. దీనికి కారణం ఇక్కడ పార్టీ నాయకత్వ లోపమే అని తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడినప్పటికీ పార్టీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నారే తప్ప ఫుల్ టైం పార్టీ కోసం పనిచేస్తున్న దాఖలాలు కనిపించట్లేదు. దీంతో పార్టీ క్యాడర్ కి దిశానిర్దేశం చేసేవారు లేకుండా పోయారు. ఓవైపు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సురేష్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తుంటే మా నాయకుడెక్కడా అని బిత్తర చూపులు చూస్తోంది వైసీపీ క్యాడర్.
నియోజకవర్గంతో సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉన్న మేకపాటి కుటుంబం ప్రస్తుతం ఆ స్థాయిలో యాక్టివ్ పాలిటిక్స్ చెయ్యకపోవడం వైసీపీ శ్రేణులకి పెద్ద మైనస్ గా మారింది. దీంతో ప్రత్యర్థుల ముందు పలచనైపోతున్నామని వైసీపీ నేతలు వాపోతున్నారు. ఈ విషయంలో హైకమాండ్ కూడా కాస్త అసంతృప్తితోనే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీకి పూర్వ వైభవం రావాలంటే పార్టీ పెద్దలు ఇటువైపు ఓ చూపు చూడాల్సిందేనని కార్యకర్తలు కోరుతున్నారట. మరి ఉదయగిరి విషయంలో వైసీపీ దిద్దుబాటు చర్యలు ఎలా ఉంటాయో, వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూడాల్సిందే.